moving on to the next questions in the formation of differential equation. Up to now we discussed type 1 problems and similarity of problems. Next ఈ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వాట్ ఆర్ గోయింగ్ టు డిస్కస్ ప్రాబ్లమ్స్ ఆర్ రిలేటెడ్ టు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఉంటాయి. అంటే ఇండైరెక్ట్ వేలో చెప్పాలంటే ఎప్పుడైతే మనకు ఒక ఆక్సిలరీ ఈక్వేషన్ ఉండి ఆక్సిలరీ ఈక్వేషన్ వచ్చి దానికి రూట్స్ ఉన్నప్పుడు ఆ రూట్స్ నుంచి మనం ఒక జనరల్ సొల్యూషన్ రాస్తాం. దానికి ఇంటర్లింక్లో వైస్ వర్సా కండిషన్లో ఆ సొల్యూషన్ ఇస్తాడు. ఆ సొల్యూషన్ నుంచి మనము రూట్స్ని డిఫైన్ చేయొచ్చు. రూట్స్ అనేవి ఈక్వలా అన్ఈక్వలా అరే కాంప్లెక్స్ అనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే సొల్యూషన్ నుంచి ఇచ్చిన ప్రిమిటివ్ సొల్యూషన్ నుంచి మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు. అక్కడ జనరల్గా సొల్యూషన్ కనుక్కునేటప్పుడు ఇదే కాన్సెప్ట్ మనకి సొల్యూషన్స్లో కూడా యూజ్ అవుతుంది. బట్ అక్కడ ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తాడు. డిఫరెన్షియల్ ఈక్వేషన్ యూజ్ చేసి ఒక ఆక్సిలరీ ఈక్వేషన్ రాసుకుంటాం. మనం ఆక్సిలరీ ఈక్వేషన్ నుంచి రూట్స్ని డిఫైన్ చేస్తాం. రూట్స్ డిఫైన్ చేసి ఆ రూట్స్ నుంచి ఫైనల్ జనరల్ సొల్యూషన్ రాస్తాం. దట్ జనరల్ సొల్యూషన్ ఈజ్ దిస్ వన్, దిస్ టూ క్వశ్చన్. అంటే ఈ డిస్కస్ చేయబోయే ఈ టైప్లో ఉండే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ జనరల్ సొల్యూషన్ అనేది ఆక్సిలరీ ఈక్వేషన్ వచ్చిన రూట్ నుంచి డెరైవ్ చేసినట్టుగా ఉంటుంది. ఓకే రైట్, మేబీ అండర్స్టాండ్. ఎలా అంటే వెరీ సింపుల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ ఎ జనరల్ సొల్యూషన్. వీ నీడ్ టు ఫైండ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ ద ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ representing y is equal to a into e to the power of 5x plus b into e to the power of 2x. అయితే ఇది అర్థం కావడానికన్నా ముందు అట్లీస్ట్ మీరు అన్ని వీడియోస్ ఆల్రెడీ చూసారనుకుంటున్నాను. లెట్ మీ హ్యావ్ ఎ బ్రీఫ్ డిస్కషన్ హియర్. ఇక్కడ ఏంటంటే వెన్ ఎవర్ యూ హ్యావ్ y is equal to c1 e to the power of m1x plus e to the power of m2x plus c2 e to the power of m2x. This is a general solution when auxiliary equation having a roots are unequal and real గా ఉంటాయి. unequal గా ఉన్నప్పుడు జనరల్ సొల్యూషన్ ఈ విధంగా రాస్తాం. అండ్ ఇక్కడ రూట్స్ ఏవైతే m1, m2 ఉన్నాయో దోస్ ఆర్ అన్ఈక్వల్, రియల్ అండ్ డిస్టింక్ట్ అంటాం. ద జనరల్ సొల్యూషన్ ఇంకో విధంగా ఎలా రాయొచ్చు అంటే c1 ప్లస్ c2x ఇంటూ e to the power of mx అని రాస్తాం. దిస్ ఇస్ అ జనరల్ సొల్యూషన్ వెన్ ద auxiliary equation having a real roots and equal and real roots. These are real and distinct, different values, but these are real but equal, and m1 is equal to m2 is equal to m. Lastly, you can have a general solution y is equal to e to the power of alpha x into c1 cos beta x plus c2 sin beta x. Here the roots are complex. Up to now these roots are real, but now the discussion auxiliary equation is going to, whenever the auxiliary equation have a complex roots like m1 comma m2 or alpha plus or minus ieta into beta ఉన్నప్పుడు ఈ విధంగా జనరల్ సొల్యూషన్ రాస్తాం. ఇది ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే మనం ఇక్కడ రివర్సల్ కాన్సెప్ట్ అప్లై చేస్తాం. ఇవన్నీ ఎప్పుడున్నా మనకు వాళ్ళ రూట్స్ అనేవి డిస్టింక్ట్ రియల్ ఉంటే ఇలా జనరల్ సొల్యూషన్ రాస్తాం. రూట్స్ అనేవి ఈక్వల్గా రియల్ అండ్ ఈక్వల్గా ఉంటే జనరల్ సొల్యూషన్ విల్ బి y ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x e పవర్ mx అని రాస్తాం. రూట్స్ అనేవి కాంప్లెక్స్ రూట్స్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐఈటా ఇంటూ బి అనే ఫామ్ ఉంటే ద జనరల్ సొల్యూషన్ విల్ బి, ద ప్రిమిటివ్ సొల్యూషన్ విల్ బి y ఈజ్ ఈక్వల్ టు e టు ద పవర్ ఆఫ్ ఆల్ఫా x ఇంటూ c1 కాస్ బీటా x ప్లస్ c2 సైన్ బీటా x అని రాస్తాం. బట్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది జనరల్ సొల్యూషన్ గురించి కాదు. Now we are discussing the formation of differential equation by using a primitive or general solution. ఇచ్చిన ప్రిమిటివ్ సొల్యూషన్ నుంచి మనం ఏం చేయాలి? ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేయాలి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఫార్మ్ చేయాలి. ఈ కాన్సెప్ట్ ఈ మూడు ఫార్ములాస్ని మనం యూజ్ చేయబోతున్నాం. వెన్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్, లైక్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఫార్మ్ని మీరు కంపేర్ చేస్తే ఇన్ ద ప్లేస్ ఆఫ్ c1 a ఉంది, c2 ప్లేస్లో b ఉంది. సిమిలారిటీస్, బోత్ ఆర్ సిమిలర్. అంటే m1 వాల్యూ ఎంత ఉందన్న ఈ కేసులో m1 వాజ్ 5, m2 వాజ్ 3, m2 వాజ్ 3. ఎప్పుడైతే రూట్స్ అనేవి రియల్గా డిస్టింక్ట్గా ఉన్నాయో, రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ అనేవి రియల్ వాల్యూస్ బట్ డిస్టింక్ట్ వాల్యూస్గా ఉన్నప్పుడు, లేదు రూట్స్ అనేవి రియల్ వాల్యూస్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఏందని రాసాం. రూట్స్ అనేవి కాంప్లెక్స్గా ఉన్నప్పుడు, కాంప్లెక్స్ కాంజుగేట్స్ అయి ఉన్నప్పుడు, కాంప్లెక్స్ కాంజుగేట్ అయి ఉన్నప్పుడు సొల్యూషన్ ఎలాగని రాసాం. ఇవి జస్ట్ రూట్స్ ఏవైనా కానివ్వండి, మళ్ళీ చెప్తున్నాను, రూట్స్ ఏవైనా కానివ్వండి. ఎన్ని రూట్స్ ఉన్నాయి ఇక్కడ? నీకు 2 రూట్స్ ఉన్నాయి. ఈ 2 రూట్స్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ విల్ బి y2 మైనస్ m1 ప్లస్ m2 ఇంటూ y1 ప్లస్ m1
into m2 into y is equal to 0. This formula is very important irrespective of the roots. Roots ఏవైనా కానివ్వండి, రియల్ డిస్టింకా, రియల్ ఈక్వలా, రియల్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఏదైనా కానివ్వండి, దిస్ ఫార్ములా ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఎవర్ ద జనరల్ సొల్యూషన్ హ్యావింగ్ ఏ 2 రూట్స్. 2 రూట్స్ ఉన్నాయి మీకు, ఏవైనా 2 రూట్స్ ఉన్నాయి మీకు అంటే ఏం చేస్తారు ఖచ్చితంగా మీరు ద ఫార్ములా ఫర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ జనరల్ సొల్యూషన్ హ్యావింగ్ ఏ 2 రూట్స్ m1 comma m2. The m comma m2 values might be real and distinct or real and equal or complex conjugate. ఏవైనా ఏమనివ్వండి. The formula is very simple. y2 minus m1 plus m2 y1 plus m1 m2 y is equal to 0 when the given general solution having a 2 roots. రూట్స్ని ఎలా డిఫైన్ చేస్తున్నారు మీరు? దీని కంపారబిలిటీ చూసుకోవాలి, ఇచ్చిన క్వశ్చన్ కంపేర్ చేసుకోవాలి. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లో 5x ఉందా, 3x ఉందా, 2x ఉందా చూసుకోవాలి. ఒకవేళ 5x ఉంటే కంపేర్ చేసుకుంటే m1 is equal to 5 అవుతుంది, m1 is equal to 5 అవుతుంది. కంపేర్ చేసుకున్నప్పుడు 2xని m2x కంపేర్ చేస్తే m2 is equal to ఎంత 2 అయింది. కంపారబిలిటీ when 2 roots are unequal. Is it okay? Right. సో ఈ జనరల్ సొల్యూషన్ నుంచి రాస్తాం, ఇదని మీరు నేర్చుకున్నాను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. చూసినప్పుడే మీరు బేసిక్ వీడియో చూసినప్పుడే ఇది క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకే రైట్. సో హియర్ ద ఫైనల్ సొల్యూషన్ విల్ బి డెఫినెట్లీ y2 minus m1 plus m2 how much? 5 plus 7, that is 7y1 plus m1 into m2 5 into 2, that will be 10y is equal to 0. That is the final answer. Right. Come to the next question here. This is y is equal to e power 3x into ax plus b. ఎలా ఉందన్న y is equal to c1 plus c2x అంటే ఒక కాన్స్టెంట్ ప్లస్ ఇంకో కాన్స్టెంట్ ఇంటూ x ఇంటూ e to the power of mx అనే ఫామ్లో ఉంది. అంటే హియర్ ద రూట్ ద m వాల్యూ ద రూట్స్ రియల్, దట్ ఈస్ 3. m అనేది 3m, దట్ ఈస్ నథింగ్ బట్ m3 ఈజ్ నథింగ్ బట్ m1 వాల్యూ m2 వాల్యూ వాజ్ సేమ్ హియర్. ఇక్కడ ఏందన్నా m1 m2 వాల్యూస్ సేమ్ ఉన్నాయి అని అర్థం. when the roots are real and equal కానివ్వండి, ఏదైనా కానివ్వండి, రియల్ అండ్ ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రం మనకి ఎలా రిప్రజెంటేషన్ ఉంటుంది? e పవర్ m1x m2x ఆర్ mx ఇంటూ c1 ప్లస్ c2x అనే ఫామ్లో ఉంటుంది. అదే మనం రాసాం ఇక్కడ. ఓకే రైట్. సో హియర్ వాట్ ఇస్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్? యాజ్ ఐ సెడ్, ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్ములా ఇస్ y2 మైనస్ m1 ప్లస్ m2 ఇంటూ x ప్లస్ m1 m2 into y is equal to 0. As I said, y2 minus 3, m1 m2 both values are same. 3 plus 3 will be 6x plus 3 into 3 will be 9y is equal to 0. That's it. Is it okay? Right. This is about when roots, whenever the question was having roots real and distinct and real and equal. మరి ఎలా గుర్తుపట్టాలి సార్? ఇచ్చిన క్వశ్చన్లో రియల్ అనేటి క్వశ్చన్లో రూట్స్ అనేటి రియల్ అండ్ డిస్టింక్గా ఉన్నాయా, రియల్ అండ్ ఈక్వల్గా ఉన్నాయా, ఎలా రిప్రజెంట్ చేస్తాను నేను? ఇచ్చిన జనరల్ సొల్యూషన్ అనేది ఈ ఫామ్లో ఉందనుకోండి, దెన్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. when the given general solution to find a differential equation was in this form, y is equal to c1 plus c2x into e to the power of mx form lo undanukondi, then the roots are real and equal. When the given general solution was in this form, y is equal to e power alpha x into c1 cos beta x plus c2 sin beta x where all conjugates where m1 m2 are alpha plus or minus eta b. Sometimes e power alpha x అనేది అసలు alpha value ఇవ్వడు. For example, let me discuss the third problem here also. That is the question, we need to find a general solution for the family of curves. We need to find a differential equation for the general primitive solution or family of curves representing y is equal to cos 3x plus sin 3x. Cos 3x plus sin 3x. అంటే ఇది ఒకవేళ ప్రిమిటివ్ సొల్యూషన్ అయి ఉంటే, దిస్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ని రిప్రజెంట్ చేస్తుంటే, దీనికి ఏమంటున్నాడు? డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కోమంటాడు. ఇది కనుక్కోవాలంటే ఫస్ట్లీ దీన్ని ఎలా రాయించినా నేను దీన్ని క్యాన్ ఐ రైట్ లైక్ దిస్ ఇంటూ రాసి ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్ అని రాయచ్చా లేదా? ఈ పవర్ 0 విల్ బి 1 లేకపోతే డిఫరెన్స్ లేదు. బట్ నౌ యూ కెన్ కంపేర్ దిస్ వన్ విత్ దిస్ వన్. అంటే c1 బదులు I'm sorry. Let me clarify this question. That is
a cos bx. Let me write clearly, there is b sin x. Y is equal to a cos bx ప్లస్ b sin 3x అని ఉంది. దీన్ని ఎలా రాస్తున్నాను నేను? y is equal to e power 0 into x a cos 3x ప్లస్ b sin 3x అని క్వశ్చన్ ఉంది. దీన్ని నేను నౌ ఇక్కడ రూట్స్ కనుక్కోవాలంటే ఏ ఫామ్లో ఉందో కంపేర్ చేసుకోవాలి మనం. రూట్స్ అనేది ఎలా ఉన్నో తెలియాలంటే ఆ ఫామ్ని కంపేర్ చేస్తే దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 బదులు ఏ ఉంది, కాస్ బీటా ఎక్స్ బీటా బదులు 3 వాల్యూ ఉంది, ప్లస్ c2 బదులు b ఉంది, సైన్ బీటా వాల్యూ సేమ్ 3 ఉంది. ఈ విధంగా క్వశ్చన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆల్ఫా వాల్యూ ఏమవుతుందన్న? ఆల్ఫా ఈజ్ 0 హియర్ and beta was 3. That is nothing but the m1 comma m2 conjugate values nothing but 0 plus or minus 3 ieta. That will be plus or minus 3 ieta. అంటే ఇక్కడ రూట్స్ ఏమైనా ద కాంజుగేట్ కాంప్లెక్స్ కాంజుగేట్ వాల్యూస్ ప్లస్ ఆర్ మైనస్ 3 ieta వాల్యూస్ అయినాయి. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా y2 మైనస్ సమ్మేషన్ ఆఫ్ దిస్ 2 ప్లస్ 3 ieta minus 3 ieta will be definitely 0. That means there is no y1 term because of the cancellation of 3 ieta values. There is no y1 term. So finally 3 ieta minus 3 ieta into y is equal to 0. Finally what I can write here, that is y2 3 into 3 will be 9 plus into minus will be minus 9 ieta square into y is equal to 0. Ieta square is nothing but minus 1. Finally what I can write here, this is nothing but y2 plus 9y is equal to 0. y2 plus 9y is equal to 0. ఇక్కడ y1 టర్మ్ ఏమైందన్న? ఎలిమినేట్. ఎందుకు ఎలిమినేట్ అయిందన్న? ఖచ్చితంగా చూసుకుంటే క్యాన్సిలేషన్ పాసిబుల్. ఇక్కడ ఆల్ఫా అనే వాల్యూ 0 అయిపోయింది. ఆల్ఫా వాల్యూ 0 అయినప్పుడు బీటా వాల్యూను కనుక్కుంటున్నాం, బీటా వాల్యూ బట్టి రాస్తున్నాను. ఓకే, బీటా వాల్యూ ఓన్లీ బీటా వాల్యూ ఉంది, ప్లస్ బీటా మైనస్ బీటా వాల్యూస్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 3 అయితే కాబట్టి క్యాన్సిల్ అయిపోయినాయి. అవి రెండు మల్టిప్లై చేసుకుంటే ఈటా స్క్వేర్ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ 9y ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా రూట్స్ అనేటి ఏవైనా 2 రూట్స్ ఇస్తున్నాడు. 2 రూట్స్ ఇచ్చినప్పుడు అవి రియల్ అండ్ డిస్టింక్టా, లేకపోతే రియల్ అండ్ ఈక్వలా, లేకపోతే కాంప్లెక్స్ కాంజుగేటివ్ వాల్యూస్ అని నువ్వు ఎలా కన్ఫర్మ్ చేస్తున్నాన్నా? ఆ ఇచ్చిన జనరల్ సొల్యూషన్ ఏదైతే ఉందో, ద ఫ్యామిలీ ఆఫ్ కోర్స్ రిప్రజెంట్ ఏదైతే చేస్తుందో దాన్ని నువ్వు కంపేర్ చేసుకోవాలి. ఈ ఫామ్తో కంపేర్ చేసుకోవాలి. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా. కంపేర్ చేసుకుంటే ఇది ఈ ఫామ్లో ఉంటే ఇచ్చిన రూట్స్ అనేది m1, m2 డిస్టింక్ట్ అని తెలుస్తుంది. చూడగా మనకు తెలిసిపోతుంది. సపరేట్గా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ సపరేట్గా ఉంటాయి. లేదా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ సింగిల్గా ఉండి c1 ప్లస్ c2 కాంబినేషన్లో రాస్తున్నాడంటే అప్పుడు రియల్ అండ్ ఈక్వల్ అవుతున్నాయి. ఒకవేళ కాస్ సైన్ ఫంక్షన్స్ ఒక దగ్గర రాస్తూ సమ్ యూజింగ్ సమ్ కాన్స్టెంట్ అండ్ ఈ పవర్ ఫంక్షన్ అనేది సపరేట్గా రాస్తున్నాడు అనుకోండి, డెఫినెట్గా దట్ విల్ బీ ఆ కేసులో రూట్స్ అనేవి కాంప్లెక్స్ కాంజుగేట్స్గా ఉంటాయి. సో అంత డిస్కషన్ దేనికంటే మనము m1, m2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. m1, m2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి దిస్ ఇస్ ఆల్ అబౌట్ డిస్కషన్. ఓకే, ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయో చూస్తున్నాం మనం. ఆర్బిటరీ కాన్స్టెంట్ బట్టి చెప్తున్నాం. అన్ని కేసులలో కూడా ఈవెన్ దో ఎనీ క్వశ్చన్ హియో, అన్ని క్వశ్చన్స్లో కూడా మనకి స్టార్టింగ్ విత్ దిస్ క్వశ్చన్ ఇక్కడ ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి? 2వ ఆర్బిటరీ. అందుకని మనకి ఏమొచ్చిందన్న, ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉంటే అంత ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ ఇస్ నథింగ్ బట్ హైయెస్ట్ డెరివేటివ్ ఎలిమెంట్, దట్ ఈస్ y2. ఇక్కడ ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్ అంత ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ ఇస్ నథింగ్ బట్ హైయెస్ట్ డెరివేటివ్ ఎలిమెంట్, దట్ ఈస్ y2 హియో. ఈవెన్ ద ఫస్ట్ క్వశ్చన్ ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉన్నాయి? 2 ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ y2 వరకే ఆపాం. y2 రాసాం. y2 ఎక్కడ రాసాం చూడండి, ఇక్కడ y2 రాసాం. y2 అండ్ ఆల్ ద క్వశ్చన్స్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఫర్ 2. వాట్ హ్యాపెండ్ ఇప్పుడు ఆర్బిటరీ కాన్స్టెంట్స్ 3? ఒక ఆర్బిటరీ కాన్స్టెంట్స్ 3 ఉండే పాసిబిలిటీ ఉంటుందా? ఉంటే ఏ విధంగా రాస్తాం? విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్వశ్చన్స్. Let us discuss the formation of differential equation whenever the 3 possibility of arbitrary constants, 3 arbitrary constants of relation. Let us see the questions here. That is y is equal to a into e power x plus b into e power 3x plus c into e power 5x anundi. So this is nothing but in a general form y is equal to c1 e to the power of m1x. And ikkada any roots unte nana 3 రూట్స్ ఉంటాయి. ఇంతకుముందు డిస్కస్ చేసిన దానిలో 2 రూట్స్, మ్యాక్సిమం మనకి 3 రూట్స్ వరకు అడుగుతున్నాడు మీకు. దిస్ విల్ బి 3 రూట్స్ పాసిబిలిటీ. ఎలా ఉందేనన్నా, ఇండివిజువల్గా మీరు కంపేర్ చేసుకుంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అనేది డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. రియల్గా మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే రియల్ డిస్టింగ్ వాల్యూస్ ఎప్పుడు వస్తాయి సార్? మీకు రూట్స్ అనేవి ఎప్పుడు డిఫరెంట్ తెలుస్తాయంటే ఈజీగా చెప్పాలనుకుంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఫర్ డిఫరెంట్గా ఉన్నాయి. కంపేరింగ్ విత్ స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకుంటే m1 is equal to 1 అని, m2 is equal to 3 అని,
m3 ఈజ్ ఈక్వల్ టు 5 అని మనం డిఫైన్ చేయొచ్చు. దిస్ ఈజ్ వెన్ ద రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఇదే క్వశ్చన్ని మనము ఈ క్వశ్చన్ని కంపేర్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చునన్నా, దిస్ ఈజ్ నథింగ్ బట్ a ప్లస్ bx ప్లస్ cx స్క్వేర్ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్ అనేది కామన్గా అన్నిటి కామన్గా ఉందంటే దిస్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు రియల్ అండ్ ఈక్వల్. అంటే రియల్ అండ్ ఈక్వల్ ఉన్నప్పుడు మరి m వాల్యూ ఏమవుతుంది సార్ అనేది మనం కూడా కంపేర్ చేసుకోవాలి. బట్ జనరల్ ఫామ్లో ఇంతకుముందు రాసింది ఏందన్నా c1 ప్లస్ c2x వరకే మనం రాసాం. రెండు రూట్స్ ఉన్నాయి ఈక్వల్గా ఉన్నప్పుడు c1 ప్లస్ c2x. ఇక్కడ 3 రూట్స్ ఉంటాయి, అవి ఈక్వల్గా ఉన్నాయంటే c1 ప్లస్ c2x. నెక్స్ట్ టైం రావాలి ఖచ్చితంగా c3x స్క్వేర్. ఒకవేళ 4 రూట్స్ ఉన్నాయి ఈక్వల్ అంటే ఏమొస్తుంది నెక్స్ట్ c4 ప్లస్ x క్యూబ్. ఇంకా కంటిన్యూగా 5 రూట్స్ ఉన్నాయి అవి ఈక్వల్గా ఉన్నట్టు ఏం రావాలి c1 ప్లస్ c2x ప్లస్ c3x స్క్వేర్ ప్లస్ c4x క్యూబ్ ప్లస్ c5x టు ద పవర్ ఆఫ్ 3. ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో నౌ అప్ టు అవర్ డిస్కషన్ ఎలా ఉందన్న, ఇది c1 బదులు a, c2x బదులు bx, c3x స్క్వేర్ బదులు cx స్క్వేర్ ఉంది ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ mx. ఇయర్ m ఈజ్ నథింగ్ బట్ m1 m2 m3 అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. అయితే ఈ కేసులో m1 కానీ m2 కానీ m3 కానీ వాల్యూ ఎంత ఉందన్న, దట్ ఈస్ m, దట్ ఈస్ నథింగ్ బట్ 1 అనే వాల్యూ ఉంది. అదే రెండు రూట్స్ ఉన్నప్పుడు m1, m2 రూట్స్ ఉన్నప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ డైరెక్ట్ ఫామ్లో మనం రాస్తున్నాం. ఏమని రాస్తున్నాం, ఎప్పుడైతే ఆర్బిటరీ కాన్స్టెంట్ ఎన్ని ఉన్నాయో అంత ఆర్డర్ ఉంటుంది, అంత ఆర్డర్ ఉందంటే అంత హైయెస్ట్ డెరివేటివ్ ఉంటుంది, రైట్. ఇంతకుముందు క్వశ్చన్లో రెండే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి హైయెస్ట్ డెరివేటివ్ ఎలిమెంట్ హైయెస్ట్ ఏముంటుంది ఖచ్చితంగా y2 ఉంటుంది. ఇక్కడ 3 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి, ఏమున్నాయి అవి ABC ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఇక్కడ ABC అంటే 3 ఆర్బిటరీ కాన్స్టెంట్ అంటే ఖచ్చితంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్ హైయెస్ట్ డెరివేటివ్ ఎలిమెంట్ ఏముంటుంది ఖచ్చితంగా d3y/dx³ ఉంటుంది. దట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మస్ట్ హ్యావ్ y3 స్టార్టింగ్ విత్ నెక్స్ట్ y2 ఉండాలి మనకి. y2 తర్వాత ఖచ్చితంగా y1 ఉంటుంది, సార్ నో రైట్. y1 తర్వాత ఖచ్చితంగా y టర్మ్ ఉంటుంది is equal to 0. The signs are important. Signs అనేది ఇంతకుముందు కూడా కంపేర్ చేసుకొని మీరు కావాలంటే signs are alternative starting with the plus. Signs అంటే ఎలా ఉంటాయి అంటే నాన్న స్టార్టింగ్ విత్ ప్లస్ మనకు ఆల్టర్నేటివ్ వస్తుంది, ప్లస్ మైనస్ ఆఫ్. ఇక్కడ ఏంటంటే 3 రూట్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా మనం పెద్ద రాసుకుందాం నాన్న. ఇది ఎలా వస్తుందంటే y3 ఇంటూ మైనస్ ఆఫ్ m1 ప్లస్ m2 ప్లస్ m3 ఇంటూ y2 ప్లస్ m1 m2 plus m2 m3 plus m3 m1 into y1 minus of m1 m2 m3 into y is equal to 0. This is a differential equation when the general solution having 3 roots. General solution having 3 roots ఉన్నప్పుడు జనరల్ సొల్యూషన్ 3 రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ కానివ్వండి, రియల్ కానీ ఈక్వల్ కానివ్వండి, ఏదైనా ఉండనివ్వండి 3 రూట్స్ ఉన్నప్పుడు ఈ విధంగా మనం రాస్తాం. ఇక్కడ ఎలా రాస్తాం చూడండి అన్న ఒకసారి. స్టార్టింగ్ విత్ ప్లస్ ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ సైన్స్ వస్తాయి. ఓకే రైట్. ఇక్కడ m1 m2 m3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామా? సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే y3 మైనస్ m1 ప్లస్ m2 ప్లస్ m3 1 ప్లస్ 3 ప్లస్ 5 1 ప్లస్ 3 ప్లస్ 5 1 ప్లస్ 3 4 4 ప్లస్ 5 9 దట్ ఈస్ 9 ఇంటూ y2 plus m1 into m2 that will be 3 plus m2 into m3 that will be 15 m3 into m1 5 into 1 will be 5 into y1 minus of m1 into m2 into m3 m1 into m2 into 1 m3 1 into 3 that is 3 into 5 that will be 15 into y is equal to 0. Then simplify cheste that is equivalent for us answer, that is y3 minus 9y2 15 5 is at 20 23 this will be 23 y1 minus 15y is equal to 0. This is a final required differential equation for a given general solution. అయితే ఇచ్చిన జనరల్ సొల్యూషన్స్లో ఏమైనా రియల్ రూట్స్ ఉన్నాయి, దోస్ ఆర్ 3 రియల్ రూట్స్ ఉన్నాయి. అదేవిధంగా దోస్ ఆర్ డిస్టింక్ట్ వాల్యూస్, ఏమన్నా డిస్టింక్ట్ వాల్యూస్. అవే రియల్ రూట్స్ అనేవి సేమ్ వాల్యూస్ అయ్యి ఉంటాయి. ఇలా సేమ్ వాల్యూస్ అయ్యి ఉంటే ఉంటాయి. సేమ్ ఫామ్లో మనం అప్లై చేస్తాం. స్టార్టింగ్ విత్ y3 మైనస్ m1 ప్లస్ m2 ప్లస్ m3 1 ప్లస్ 1 ప్లస్ 1 దట్ విల్ బి 3y2 ప్లస్ m1 ఇంటూ m2 1 into 1 will be 1
m2 into m3, 1 into 1 will be 1, m3 into m1, 1 into 1 will be 1 into y1 minus of m1 into m2 into m3, 1 into 1 into 1, 1 into 10 multiply చేసిన 1 వస్తుంది కాబట్టి 1 into y is equal to 0. This will be written like this, y3 minus 3y2 plus 3y1 minus y is equal to 0. Okay, this is the final required differential equation for given a general solution or for given a primitive solution that is representing a family of curves. ఓకే, ఈ విధంగా ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనము కనుక్కోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, రైట్, ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆన్ దిస్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ ద టైప్ 3. whenever the general solution was given related to the geometrical general solution, అంటే geometrical general solution ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా డిస్కస్ చేస్తున్నాం అంటే ఎట్లా డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కుంటాం. ఓకే, రైట్, బిఫోర్ గోయింగ్ టు సీ ద ప్రాబ్లమ్స్ ప్లీజ్ note on this. Right, moving on to the next questions in the differential equations, that is the formation of differential equation. Now we are going to discuss the type 3. Whenever the question was related to geometrical general solution, అంటే ఇచ్చిన డాటా అనేది జనరల్ సొల్యూషన్ దట్ ఈస్ రిలేటెడ్ టు జామెట్రికల్ జనరల్ సొల్యూషన్, జామెట్రికల్ ప్రిమిటివ్ సొల్యూషన్గా ఇస్తాడు. దాన్ని బేస్ చేసుకొని మనము డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్, లెట్ us read the first question here, that is find the differential equation of all circles. Find the differential equation of all circles passing through the origin and having their centers on a x-axis. He said x-axis must be positive x-axis or even the negative x-axis also. The both x-axis possible, right? But the condition here is to remember is that we are having center on x-axis. That too, the conic section was passing through the origin. That means, let me draw the diagram, is that this is a circle which having a center on a x-axis and passing through the origin. I am going to have one more circle also like this. I can draw n number of circles with passing through the origin. I'm sorry for this. This was a positive x-axis. Let me say this is a x-axis. It is a positive and negative x-axis. This is a y-axis. This is a negative y-axis. This is the circles. These circles are passing through the origin. And having all the centers on a x-axis. Even in the left hand side possibility also there. Circle which is passing through the origin. The circle which is passing through the origin. Like this. All the circles are passing through the origin, the intersection point of x comma y axis, and having their centers on a x-axis, like the first one having center here and the second one that might be here like this. అంటే సర్కిల్స్ అనేవి ఎలా ఉన్నాయన్నా పాసింగ్ త్రూ ద ఆరిజిన్స్ వెళ్తున్నాయి. ద సెంటర్స్ అనేవి ఎలా అవుతున్నాయన్నా ఎక్స్ యాక్సిస్ మీద ఉంటూ వచ్చినాయి. ఎక్స్ యాక్సిస్ కోఆర్డినేట్ ఎలా ఉంటుంది జనరల్గా, ఎక్స్ యాక్సిస్ మీద ఉందంటే ఖచ్చితంగా x, 0 అనే ఉంటుంది. x, 0 అనే ఉంటుంది. అదే మరి సెంటర్ జనరల్గా సెంటర్ ఆఫ్ సర్కిల్ చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? సెంటర్ ఆఫ్ సర్కిల్ని h, kతో రిప్రజెంట్ చేస్తారు. ఆ సెంటర్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అంటే అర్థం ఏంటి? y కోఆర్డినేట్ 0 అయిపోయింది. అంటే ఇక్కడ ఏమైందని x అనేది ఏమైంది? h, 0 అయిపోయింది. సెంటర్ ఏమవుతుంది ఫైనల్ ఇక్కడ h, 0. ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? సెంటర్ వాజ్ h, 0 అని చెప్తున్నాడు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఆల్ ద సర్కిల్స్ ఆర్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అన్నాడు. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒకవేళ సెంటర్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉందనుకోండి, అది పాసింగ్ త్రూ ఆరిజిన్ పోవాల్సిన అవసరం లేదు, మ్యాండేటరీ ఏం లేదు. నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఇట్లా ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? సెంటర్ h, 0 అవుతుంది. బట్ ఏమన్నాడు? పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అన్నాడు. అండ్ నేను ఫస్ట్ కేస్ కన్సిడర్ చేసినా, లాస్ట్ కేస్ కన్సిడర్ చేసినా, ఏ కేసులో కన్సిడర్ చేసినా ద రేడియస్ మస్ట్ బి ఈక్వల్ టు h అవుతుంది అనమాట. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్లో ఏమంటున్నాడు? దట్ ఈస్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అన్నాడు. ఫస్ట్ కేస్ కన్సిడర్ చేసుకుంటే ఇది ఒకవేళ నువ్వు రేడియస్ అనుకుంటే ద ఫస్ట్ కేస్, ది సెంటర్ను ఒకవేళ h, 0 అనుకుంటే ది చెస్ డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ r. h అనేది ఏమవుతుంది? r అవుతుంది. అది నాట్ ఓన్లీ ఫస్ట్ సర్కిల్, దిస్ r is equal to h concept was going to apply for each and every circle which is passing through the origin and having center on x axis.
ఒక సర్కిల్లో ఎక్స్ యాక్సిస్ సెంటర్గా ఉండి సెంటర్ ఆఫ్ సర్కిల్ ఎక్స్ యాక్సిస్ మీద ఉండి ఆరిజిన్ నుంచి వెళ్తుంటే అర్థం ఏంటి, ఎక్స్ కోఆర్డినేటే దాని రేడియస్ అని అర్థం, ఎక్స్ కోఆర్డినేటే దాని రేడియస్. ఇదే కాన్సెప్ట్ ఒకవేళ సర్కిల్ అనేది ఆరిజిన్ నుంచి వెళ్తూ దాని సెంటర్ వై యాక్సిస్ ఉందంటే దాని కేసులో ఏమవుతుందంటే రేడియస్ అనేది కే అయిపోతుంది. రేడియస్ అనేది ఏమవుతుంది, కే అవుతుంది. ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ నోట్ చేసుకోవాలి నాన్న. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ హియర్? ద సెంటర్ విల్ బి సెంటర్ విల్ బి వాట్ నాన్న హియర్, దట్ ఈస్ h, 0. The radius that is r is equal to what nana, h. These are important points. The general solution or the standard equation for a circle standard equation em rastar nana, x minus h whole square plus y minus k whole square is equal to r square అని రాస్తారు. yes sir, right. ఇక్కడ k వాల్యూ 0 అయిపోయింది, h వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు r ఇస్ నథింగ్ బట్ h, దట్ ఈస్ నథింగ్ బట్ x స్క్వేర్. బోత్ సైడ్ ఎక్స్పాండ్ చేస్తే x స్క్వేర్ ప్లస్ h స్క్వేర్ మైనస్ 2xx ప్లస్ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు h స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్. ద ఫైనల్ థింగ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2h x ఇజ్ ఈక్వల్ టు 0 is equal to 0. ఇక్కడ 2hx బదులు మనము ఇంకో కాన్స్టెంట్ రీప్లేస్ చేసుకుంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ లాండా x is equal to, ఎందుకంటే h was the constant here, h was the arbitrary constant, ఈ h అనేది 2తో మల్టిప్లై చేసిన అది ఇంకో కాన్స్టెంట్గా ఉంటుంది, దాన్ని నేను ఆర్బిటరీ కాన్స్టెంట్ రిప్రజెంట్ చేస్తున్నాను. రిప్రజెంట్ చేస్తే ఇప్పుడు ఈ ఆర్బిటరీ కాన్స్టెంట్ని ఎలిమినేట్ చేస్తే ఖచ్చితంగా సరిపోతుంది. నాకు ఏమొస్తుందని ఖచ్చితంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉన్నాయి, సింగిల్ ఆర్బిటరీ కాన్స్టెంట్. ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయాలి, 1 టైం డిఫరెన్షియేట్ చేయాలి. లెట్ మీ డు ద డిఫరెన్షియేట్ చేద్దాం. దీన్ని బోత్ సైడ్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుందన్న, దట్ విల్ బి 2x ప్లస్ 2y y డాష్ ప్లస్ లాండా is equal to 0. From this lambda is nothing but minus of 2x plus 2y y dash. ఈ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఈ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, స్టార్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. లెట్ మీ సబ్స్టిట్యూట్ ద వాల్యూ, దెన్ వాట్ హ్యాపెన్, దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ మైనస్ 2x మైనస్ 2y y dash is equal to 0. Let me multiply inside, then what happen, x square plus y square minus 2x square minus 2x y dash is equal to 0. Finally, minus 2x square plus x square, that will be minus x square, that is nothing but y square minus x square minus 2x y dash is equal to 0. This is a ఈక్వివాలెంట్ అనే ఆన్సర్. అంటే దీనికి ఈక్వివాలెంట్ మనకు ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది. అంటే ఇక్కడ ఫైనల్గా చూసుకుంటే వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x y డాష్ ఈజ్ ఈక్వల్ టు 0, లేదంటే మైనస్ కామన్ తీసుకొని దాన్ని చేసి ఉండొచ్చు. బట్ దిస్ ఇస్ ఈక్వివాలెంట్ ఆఫ్ ఆన్సర్. ఈ విధంగా మనము ఆన్సర్ చేస్తాం. బట్ కాన్సెప్ట్ అనాలిసిస్ చేయడం, ఇచ్చిన డాటా నుంచి అనాలిసిస్ చేసి రిక్వైర్డ్ అనాలిసిస్ చేసిన తర్వాత దాని నుంచి కొన్ని డాటా రాసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది వెన్ ఆర్ ద సర్కిల్ was passing through the origin and having center on x-axis. ఒకవేళ ద సర్కిల్ అనేది ఆరిజిన్ నుంచి వెళ్తూ సెంటర్ అనేది y యాక్సిస్ మీదగా ఉంటే మీరు సేమ్ కాన్సెప్ట్ ఫాలో అవుతారు. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సెంటర్ అనేది y యాక్సిస్ మీద అంటున్నాడు కాబట్టి h అనేది 0 అయిపోతుంది. కాబట్టి 0, k అనేది సెంటర్ అవుతుంది. 0, k అనేది సెంటర్ అవుతుంది. రేడియస్ ఏమవుతుంది అప్పుడు, రేడియస్ అనేది k అవుతుంది. ఆల్వేస్ స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ సర్కిల్ టు లాస్ట్ సర్కిల్ వరకు రేడియస్ ఏమవుతుంది, కే అవుతుంది. ఆ విధంగా మీరు దాన్ని కన్సిడర్ చేయవచ్చు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, ప్లీజ్ మేక్ ఎ నోట్. రైట్, నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇన్ type 3. The question here is very simple. That is, we need to find the family of curves in which subtangent at any point to any curve is double the abscissa. The terminology abscissa is nothing but x coordinate. If you are saying ordinate, that will be y coordinate. Coming to the subtangent, we need to have a formula for length of subtangent. Right. Here we need to find a family of curves, not the differential equation, but of course we will see differential equation also. The differential equation which is going to represent the family of circles in which the subtangent length is double the abscissa at any point of the curve. Ani kuda chuddam. Firstly, what is saying? This is saying that length of subtangent
length of subtangent is equal to 2 times of abscissa, that is x. Length of subtangent is nothing but y divided by m. Y divided by m. Y divided by m. Here m is nothing but slope, that is nothing but y divided by dy by dx. Dy by dx is equal to 2x. Is equal to 2x. How can I write this one? This will be y is equal to 2x dy by dx. Dy by dx. This can finally written like this: 2x into dy by dx minus y is equal to 0. This is a differential equation which is represented in the family of circles in which the length of subtangent is double the abscissa at any point to the curve. At any point in the curve. But here my requirement is to find జస్ట్ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ కనుక్కోవాలి. అది ఎలా అనుకుంటే చూడండి ఒకసారి. వేరియబుల్ సపరేషన్ మోడల్ రాసుకుంటే ద వై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ఇంటూ డివై. దిస్ కెన్ బి రిటన్ లైక్ దిస్: డిఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 డివై divided by y. If you apply integration on both sides, then this will be log x is equal to 2 into log y plus c. 2 into log y plus c. This will be x log x is equal to log of c into y square. C into y square. Finally, this is nothing but x is equal to c into y square. This is a family of circles which is representing the length of subtangent at any point on a curve. The length of subtangent is double the abscissa at any point on a curve. Okay, please make a note of this. So moving on to the next question here, we need to find a differential equation for the family of curves. For the family of concentric circles. The curves means nothing but the family of concentric circles with center at origin. Firstly, concentric circles అంటేనే circles అనేటి ఒక దగ్గర center నే అర్థం. Concentric circle is nothing but all the circles. If any two or more circles said to be concentric circles, if and only if have a common center. రెండు కానీ అంతకన్నా ఎక్కువ సర్కిల్స్ని కన్సెంట్రిక్ సర్కిల్స్ అని ఎప్పుడు అంటామంటే వాటన్నిటికి కూడా ఒకటే సెంటర్ ఉన్నప్పుడు వాటన్నిటికి కూడా కన్సెంట్రిక్ సర్కిల్స్ అని అంటాం. ఆ సెంటర్ కూడా ఏమంటున్నాడు, ఆ సెంటర్ కూడా ఒకవేళ ఆరిజిన్ దగ్గర ఉంటే ద ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ రిప్రజెంట్ చేసే డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కోమంటాడు. లెట్ us have a drawing here, that is like we have circles like this. These circles are having center at origin. That is exactly the meeting point of the intersection point of x and y axes. This is nothing but origin. This is origin. That is nothing but O. That is nothing but 0, 0. These all circles are concentric circles because all the circles are having the same center, that is origin. We need to find a differential equation such that the differential equation is going to represent each and every circle of this diagram with a known understanding level. But ఇది ఇక్కడతో అయిపోతుందా? ఆగదు. This can be drawn in n number of circles with finite value of radius. అంటే ఫైనైట్ వాల్యూ ఆఫ్ రేడియస్ ఎందుకు అంటున్నాను, ఒకవేళ 1 యూనిట్ అయితే ఇది 3 యూనిట్స్ అవుతుంది, ఇది 5 యూనిట్స్ అవుతుంది, 10 యూనిట్స్ అవుతుంది, 20 యూనిట్స్, 100, 1000, 1 lakh, 1 crore. ఇన్ ద ఫైనైట్ వాల్యూ ఆఫ్ రేడియస్ వాల్యూ వరకు మనం ఇలా డ్రా చేస్తూ వెళ్ళిపోవచ్చు. కంటిన్యూషన్ ఆఫ్ సర్కిల్స్ అంటే ఇక్కడ రేడియస్ కంపేర్ చేసుకుంటే అంటే సెంటర్ ఏదైతే ఉందో ద సెంటర్ హియర్ ఈజ్ వెరీ సింపుల్, దట్ ఈస్ సెంటర్ వాజ్ గివెన్, that is 0, 0. This is nothing but h, k values. Yes or no? Right. But the radius, whatever the radius was given, that radius r was varying. This is variable constant. There is nothing but arbitrary constant. So of course arbitrary constant. This is a arbitrary constant. So arbitrary constant అంటే ఆర్డర్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఆర్డర్ 1 అయిందంటే హైయెస్ట్ డెరివేటివ్ ఎలిమెంట్ ఖచ్చితంగా dy by dx అయి ఉంటుంది. అంటే ఒకవేళ మనం జనరల్ ఈక్వేషన్ రాసుకుంటే దీనికి ప్రిమిటివ్ సొల్యూషన్ రాసుకుంటే ఎలా రాస్తున్నానా, దట్ ఈస్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఫర్ సర్కిల్, దట్ ఈస్ x minus h whole square plus minus k whole square is equal to r square was
standard equation of a circle with center h comma k, with center h comma k and radius r. But here h comma k values were zeros, then what happened then? X square plus y square is equal to r square. As I know now, the r square was a single arbitrary constant. If I want to remove r square, if I want to eliminate r square, I need to do the differentiating on both sides with respect to x. Then differentiating on both sides, what happened? 2x plus 2y y dash is equal to 0. ఇక్కడ 2ని కామన్ తీసేసుకుంటే ఏమిలుతుందన్న x ప్లస్ y ఇంటూ dy by dx is equal to 0. This is a final requirement of a differential equation. This is a final required differential equation which is represented in the family of concentric circles with the center at origin. This can also be rewritten as like this. This is nothing but x dx plus y dy is equal to 0. But this is an equivalent of answer. ఈ ఆన్సర్ని ఈ విధంగా కూడా రాయొచ్చు. This is nothing but if I take an dx as the LCM, then you will get x dx plus y dy in the numerator. The denominator will be dx, that has to be equal to 0. అదేం చేయాలి? ఈక్వల్ అవతల పంపించేసుకుంటే 0 into dx అవుతుంది, that will be 0. ఈ విధంగా మనం కనుగొంటాం. ఇది ఏమవుతుంది? This is a final required differential equation which is representing the family of curves, family of concentric circles or curves, we can say family of concentric circles which are having common center. Concentric circles means a common center with the center at origin. With center at origin గా ఉన్నప్పుడు ఈ విధంగా మనం చేస్తాం. ఓకే, హ్యావ్ అండర్స్టూడ్? ఈ విధంగా మోస్ట్లీ మనకు సర్కిల్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ప్లీజ్ బీ ఫోకస్డ్. ఓకే, ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ నోట్ డౌన్ దిస్.